జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేశారు వెల్గటూరు పోలీసులు. వెల్గటూరుకు చెందిన వ్యక్తి వద్ద అసలు నోట్లు 7 లక్షలు తీసుకుని 32 లక్షల రూపాయలు ఇస్తామని మొదట కొంత డబ్బు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అమాయకులకు నకిలీ కరెన్సీని ఎరగా వేస్తూ దోపిడీకి గురిచేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కు పంపామని జగిత్యాల జిల్లా డీఎస్పీ తెలిపారు. గ్రామానికి చెందిన రామిల్ల విజయనగర్ అని ఒక వ్యక్తి కాంప్లైంట్ ఇస్తాడు. ఏమనంటే అతన్ని ఒక ముఠా ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి 1,05,000 లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది అని చెప్పి విజయసాగర్ కాంప్లైంట్. ఇది మార్చి నెల జరుగుతుంది ఇన్సిడెంట్. దీనిలో ఏమంటే ఈ రామిల్ల విజయసాగర్కు ఈ కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన పాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని ఇందన్పల్లి తీసుకెళ్ళి అక్కడ వెంబడి మల్లేషు, ఆల్తపు రాజు, మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది, దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది, ఇవి రసాయనంలో మూస్తే రియల్ కరెన్సీ అవుతుందని చెప్పి ఇట్లాంటి ఒక 5 నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ముందరనే ఒక లిక్విడ్లో ముంచుతారు. ముంచి ఇచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్లు అవుతాయి. అది ఆయన చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటారు